నమస్కారం. అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు సాయి వివేక్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు అనొచ్చు, అదేంటి మాస్టారు, ఆల్రెడీ జనవరి నెలలో న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది, మీరు పండుగ అయిపోయిన తర్వాత మాకు విషెస్ చెప్తున్నారు ఏంటి అని. దేర్ ఈజ్ అ రీజన్ టు ఇట్. మీలో చాలామంది, ఎస్పెషల్లీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, పగలనక రాత్రనక ఎండనక వాననక చలనక ఫ్రెండ్స్తో కలవకుండా, ఫ్యామిలీ ఫంక్షన్స్ని అటెండ్ చేయకుండా, బర్త్డేస్ని కూడా మర్చిపోయి న్యూ ఇయర్ వచ్చింది అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి, సంక్రాంతి పండుగ ఇవాళ కాకపోతే ఇంకో సంవత్సరం మళ్ళీ వస్తుంది, మన అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు పెద్దమ్మ పెద్దనాన్నలు వాళ్ళందరినీ మనం కావాలంటే మళ్ళీ కలవచ్చు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా కలవచ్చు అని చెప్పి ఇలాంటి ఎగ్జామ్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు కదా. దీస్ ఆర్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం లేదా వన్స్ ఇన్ 5 year ఛాన్స్. ఎప్పుడో 5 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్నీ నేను ఒకటే స్ట్రెచ్లో క్లియర్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే సరిపోదు, మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి. మెయిన్స్ క్లియర్ చేయకపోతే మళ్ళీ కథ అంతా మొదటికి వస్తుంది. మేబీ నెక్స్ట్ టైం కథ ముందుకు వచ్చినా సరే మన జీవితం ముందుకు వెళ్ళలేకపోవచ్చు, ఎందుకంటే అది మనకి లాస్ట్ ఛాన్స్ అవ్వచ్చు. అందుకే మీలో ఎవరైతే ఇలాంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తున్నారో నేను మీ అందరిని అర్థం చేసుకోగలను. అందుకే ఒక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు నమస్కారం, మీకు సెల్యూట్. మీరు ఒకవేళ అనుకోని పరిస్థితుల వల్ల దురదృష్టవశాత్తు మీరు ఎగ్జామ్ క్లియర్ చేయకపోయినా పర్లేదు, జీవితం ఇంకా చాలా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో ఏదైతేనే కమింగ్ టు ద రియల్ పాయింట్, ఇవాళ మనం ఈ వీడియోలో గ్రూప్ 1 ప్రధాన పరీక్ష విధానం ఏదైతుందో దాని గురించి చర్చించుకుందాం. ఎందుకనంటే గ్రూప్ 1 ప్రధాన పరీక్ష విధానం ఖరారైపోయింది కాబట్టి, ఇట్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. గ్రూప్ 1 అనేది చాలామంది యొక్క కళ. నేను నా జీవితంలో అయితే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షిస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దెన్ కేమ్ ద ఛాన్స్. 2022వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను అందరూ రాశారు. వాళ్ళల్లో కొంతమంది ముందే హోప్స్ వదిలేశారు, కొంతమంది లాస్ట్ మినిట్లోనే అయినా సరే కొంచెం అలర్ట్ అయిపోయి ప్రిపేర్ అయ్యారు, కొంతమంది యాజ్ ముందుగా అనుకున్నట్టుగానే నేను కొడితే గ్రూప్ 1 కొట్టాలి అని చెప్పి ఎంతో కష్టపడి శ్రమతో వాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. జనవరి 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే కొంతమంది ఆనందంతో, కొంతమంది కంగారులో, కొంతమంది బాధలో వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే గ్రూప్ 1ని క్లియర్ చేశారో వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్తో, చాలా హ్యాపీనెస్తో ఉన్నారు. కొంతమంది ఆబ్వియస్లీ క్లియర్ చేయలేకపోయారు, వాళ్ళందరూ బాధతో ఉన్నారు. మనం ఇందాక అనుకున్నాం, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, జస్ట్ కీప్ ట్రయింగ్. మీరు ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ తిరిగి వెనక్కి ఎలా వస్తున్నారు అనేది యాజ్ ఎ పర్సన్ మీరు ఏంటి అనేది చెప్తుంది. ఎవరో ఒకళ్ళు ఎక్కడొకడు గెలుస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఎక్కడొకడు ఓడిపోతూనే ఉంటారు. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఆ లైఫ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మీరు తీసుకునే ఇదిలోనే ఉంటుంది. కానీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎవరైతే బాగా ఎక్సైట్ అయిపోయారో, మీ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. ఆ పెద్ద సవాలే గ్రూప్ 1 ప్రధాన పరీక్ష, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతోంది, ప్రతి పేపర్లో కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి, చాయిస్ అన్ని క్వశ్చన్స్కి ఇస్తున్నారా, లేదు 1-2 క్వశ్చన్స్కే చాయిస్ ఇస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు ఎంత కాదన్నా సరే కొంచెం లక్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మెయిన్స్లో అంతా కూడా మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ. మీరు కష్టపడి బాగా చదివారు, మీరు కష్టపడి పేపర్ మీద మీరు చదివింది పెట్టగలిగారు అంటే మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే మీ టాలెంట్ని చూపించాల్సిన సమయం వచ్చింది. సో సమయం వచ్చినప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలో మొదటి భాగమే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం. సో ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష విధానం ఖరారు. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుకు ఆమోదం. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ రికమెండ్ చేసింది, మీరు ఈ విధంగా పేపర్ని కండక్ట్ చేయండి అని. దానికి గాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ వీ విల్ డూ వాట్ యు పీపుల్ హ్యావ్ రికమెండెడ్ అని చెప్పింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ప్రశ్నాపత్రం విధానాన్ని TSPSC ప్రకటించింది. దాని గురించి మనం డీటెయిల్గా కొద్దిసేపట్లో తెలుసుకుందాం.
సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. సో ఇప్పుడు ఆమోదించింది అంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో దట్ విల్ బీ ద ఫైనల్. ఈ మేరకు పరీక్షా విధానం వివరాలను వెబ్సైట్లో కూడా పొందుపరిచింది. ప్రధాన పరీక్షలో అంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 150 మార్కులు ఒక్క పేపర్ అంటున్నారు, టోటల్ మార్క్స్ ఏమో 900 అంటున్నారు. అంటే ఎన్ని పేపర్లు ఉన్నట్టు లెక్క? 6 పేపర్లు ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ చాలామంది పప్పులో కాలేస్తారు. ఎందుకనంటే టెక్నికల్గా చెప్పాలి అంటే 6 పేపర్సే ఉన్నాయి అని అందరూ అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద రియాలిటీ. దేర్ ఆర్ 7 పేపర్స్. ఈ 6 పేపర్స్ యొక్క మార్కులు 900, అవి కౌంట్ అవుతాయి. కౌంట్ అవ్వకుండా ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది, అండ్ దట్ ఈస్ ద 7th పేపర్ విచ్ ఈస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. క్వాలిఫైయింగ్ పేపరే కదా అని లైట్గా తీసుకోకండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ యూపీఎస్సీ లెవెల్లో ఇచ్చారని అన్నారు. దాని తర్వాత రీసెంట్గా జనవరి నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ జరిగినప్పుడు ఇది యూపీఎస్సీ పేపరేనా అన్నట్టు అనిపించిందని అన్నారు. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ కన్నా ముందే కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇన్ వన్ వే చెప్పాలి అంటే టీఎస్పీఎస్సీ కొంచెం జాగ్రత్తగా పేపర్ తయారు చేసే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ టఫ్గా కూడా తయారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ముందు పేపర్ని రిలీజ్ చేస్తుంది లేదా ముందు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఫస్ట్ ఇన్నింగ్స్లో మీరు జాగ్రత్తగా ఆడకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఎందుకనంటే మీకు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు, వాతావరణం ఎలా ఉందో మీకు తెలుసు, బాల్ స్వింగ్ అవుతుందా లేదా, స్పిన్ అవుతుందా లేదా, అన్ని విషయాలు మీకు ముందే తెలుసు. సో చేసేటప్పుడు ప్లాన్డ్గా చేయొచ్చు. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి టీఎస్పీఎస్సీ కూడా మనకి హింట్ ఇస్తుంది. సో ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ యూపీఎస్సీ లెవెల్లో ఉంది అని అన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ యూపీఎస్సీ పేపరే అన్నట్టు ఉంది అని అన్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ టెక్నికల్గా ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్ దో, బట్ ఇన్ వన్ వే చెప్పాలంటే ఫేస్ వాల్యూ పరంగా అది కాంపిటీషన్ కన్నా తక్కువేమీ కాదు. సో అందుకని ఇక్కడ మీరు ఏ మార్కుని కూడా లైట్గా తీసుకోకూడదు. ఈ 6 పేపర్సే కాదు, ఆ 7th పేపర్ని కూడా క్వాలిఫైయింగ్ అన్నంత మాత్రం మీరు క్వాలిఫైయింగ్ అవ్వకపోతే ఈ పేపర్లు మీరు ఎంత బాగా రాసిన లాభం ఏంటి చెప్పండి. అందుకని మీరు 7 పేపర్స్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. 10వ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది. సో ఈ 6 పేపర్లకి గాను ఇంగ్లీష్ పేపర్ ఎడిషనల్ విచ్ ఇస్ ద 7th పేపర్, ఇది 150 మార్కులకు అర్హత పరీక్ష అంటే క్వాలిఫైయింగ్ మట్టుకే. దీని యొక్క స్కోర్ని కన్సిడర్ చేయరు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద 6 పేపర్స్. ముందుగా పరీక్ష విధానంలో పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది? పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే. పేరే చెప్పేస్తోంది జనరల్ అని, అంటే సాధారణమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం వ్యాసాలు రాయాలి. చిన్నప్పుడు ఆవు గురించి, పులి గురించి, చెట్టు గురించి, నీరు గురించి, మనిషి గురించి, విద్యాలయం గురించి మనం వ్యాసాలు రాసేవాళ్ళం. అప్పుడు అనుకునేవాళ్ళం ఏంటి ఎస్సేలు ఎవరు రాస్తారు ఇంత బట్టీలు కొట్టి అని. చూసారా, మళ్ళీ ఆ వ్యాసాలు వచ్చేసాయి. ఒకప్పుడు మీరు వదిలేసినవి మళ్ళీ తిరిగి చేయాల్సి వస్తుంది. సో ఏదైతేనే ఈ పేపర్ 1 జనరల్ ఎస్సేలో 3 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ 50 మార్కులు కేటాయించారు. సో గుర్తుంది కదా, ఎవ్రీ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. 150 మార్క్స్కి గాను పేపర్ 3 సెక్షన్లు అయింది అంటే డివైడెడ్ బై 3 అంటే ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్. ఒక్కో సెక్షన్లో 3 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. అంటే ఈ 50 మార్కులకు కాను వాళ్ళు ఒక క్వశ్చన్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఆ ఒక క్వశ్చన్కి కాను వాళ్ళు 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మనకి అక్కడ చాయిస్ వస్తుంది. ఇది 1000 పదాల్లో ఉండాలి. అంటే ఈ ఒక్క ఎస్సే ఒక్కొక్క సెక్షన్ ఏదైతే రాస్తున్నారో సో ఓవరాల్గా మీరు 3 ఎస్సేలు రాయాలి. ఒక్కొక్క ఎస్సే కనీసం 1000 పదాల్లో ఉండాలి. 1000 పదాల్లో ఒక ఎస్సే అంటే ఆషామాషి మాట కాదు. ఈ రోజుల్లో మనలో చాలామంది మాట్లాడతారు కానీ చాలామంది రాయరు. అండ్ మీరు రాసేటప్పుడు కూడా ఆ టాపిక్ని ఒక ప్రాపర్ వేలో మీరు స్ట్రక్చర్ చేయగలగాలి. ఆ టాపిక్కి సంబంధించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఆ టాపిక్కి సంబంధించి మెయిన్ పార్ట్ రాయాలి. ఉదాహరణకు ఒకవేళ డిమానిటైజేషన్ మంచిదా చెడ్డదా అని అడిగారు అనుకోండి, ముందు అసలు మీరు డిమానిటైజేషన్ అంటే ఏంటో రాయాలి కదా, నోట్ల రద్దు అంటే ఏంటో చెప్పాలి కదా. నోట్ల రద్దు చెప్పిన తర్వాత ఎటువంటి పరిస్థితులలో నోట్ల రద్దు చేస్తారో చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఎవరు నోట్ల రద్దు చేయగలరో చెప్పాలి. నోట్ల రద్దు వల్ల ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది చెప్పాలి. అప్పుడు కదా నోట్ల రద్దు మంచిదా కాదా అని చెప్పేది. సో ఇన్ దట్ వే ఎస్సే రైటింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఆన్సర్ రైటింగ్ అంటేనే చాలా కష్టం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ఆన్సర్లు రాయడం ప్రాక్టీస్ చేయండి. నోట్తో మాట్లాడడం మేబీ 2 నిమిషాల్లో వచ్చేస్తుందేమో, 3 నిమిషాల్లో వచ్చేస్తుందేమో. ఎందుకంటే మీరు అప్పటికప్పుడు అనుకుంటారు, అప్పటికప్పుడు చెప్పేస్తారు. కానీ రాయడం అన్నప్పుడు మీకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టాలి. ఆ స్ట్రక్చర్ వేని మీరు పేపర్లో కూడా ప్రజెంట్ చేయగలగాలి. అండ్ దట్ టు వర్డ్ లిమిట్ లోపల.
పేపర్ 1 అంటే ఎస్ఏ కాబట్టి మీకు 1000 వర్డ్స్ అంటున్నారు. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వాటిల్లో అయితే మీకు 200 వర్డ్స్ లిమిట్ ఇచ్చారు. మనం దాని గురించి కూడా కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో అక్కడ 200 వర్డ్ లిమిట్ పెట్టి మీరు ఈ వర్డ్ లిమిట్లోని మొత్తం ఆన్సర్ చెప్పాలి అని దట్టు నీట్గా చెప్పాలి, అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే అదంత ఆషామాషి మాట కాదు. అందుకని ఇప్పటి నుంచే రాయడం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరైతే దురదృష్టవశాత్తు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళు కూడా వీలైతే ప్రాక్టీస్ చేయండి. మేబీ ఇక్కడ కాకపోతే యూపీఎస్సీకైనా పనికొస్తుంది, లేదు ఏపీపీఎస్సీ ఒకవేళ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నట్టయితే మీకు అక్కడైనా పనికొస్తుంది. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో మీరు కూడా అదే టైంలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఉదాహరణకి కొంతమంది గుడ్లగూబల్లాగా ఇన్సోమ్నియాక్ నాక్టర్నల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు రాత్రిపూట లేచి చదువుతూ ఉంటారు. కొంతమంది ఎర్లీ బర్డ్స్ ఉంటారు, పొద్దున్నే 3:30కి 4ంటికి లేచి చదువుతూ ఉంటారు. అది మంచిదే, మీరు టైంని బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు మీ హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ ఎగ్జామ్ ఏమి సింగిల్ డేలో అయిపోదు. ప్రిలిమ్స్ అంటే ఒకవేళ మీకు జ్వరం ఉన్నా సరే మీరు గ్యాప్ తీసుకుని లేదా ట్యాబ్లెట్ వేసుకుని 2-3 గంటలే కదా అని సంహవ్ మేనేజ్ చేయొచ్చు. బట్ మెయిన్స్ ఎగ్జామ్లో మనం ఆల్రెడీ చూసాం 7 పేపర్లు ఉన్నాయి. ఒకవేళ రోజుకి 2 పేపర్లు పెట్టినా కనీసం 3 రోజులు రాయాలి. లేదు రోజుకి 1 పేపర్ పెడితే మీరు వారం రోజులు రాయాల్సి వస్తుంది. సో వారం రోజులు అంటే ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్. సో మీరు హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకోటి, ఎగ్జామ్ ఏ టైమింగ్స్లో అయితే కండక్ట్ చేస్తాం, ఉదాహరణకి పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ప్రతిరోజు అని అన్నారనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే 10 నుంచి 1 గంట వరకు రాస్తూ ఉండేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీ బయోలాజికల్ క్లాక్ని ఆ విధంగా సెట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు 10 నుంచి 1 గంటకి పడుకుంటూ ఉన్నారనుకోండి, రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చినప్పుడు మీ బాడీ మీకు మళ్ళీ పడుకోమనే చెప్తుంది. మీరు ఒకవేళ పొద్దున 10 నుంచి 1 గంట వరకు పెద్దగా చదవట్లేదు అనుకోండి, మీ బ్రెయిన్ ఆ పర్టికులర్ టైంలో యాక్టివ్గా ఉండట్లేదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు యాక్టివ్గా ఉండాలి. సో మీరు మీ బ్రెయిన్కి అలవాటు చేయట్లేదు కదా. సో అందుకని ఇప్పటి నుంచి ఏదైతే ఎగ్జామ్ టైమింగ్ ఉందో ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఆన్సర్ రైటింగ్ని ఆ 3 గంటలు కూర్చుని రాసే విధంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు ఫాస్ట్గా రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి, స్ట్రక్చర్డ్ వేలో రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ బ్యాక్, 3 సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, పేపర్ 1 జనరల్ ఎస్సే 150 మార్కులు. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 3. అంటే ఒక్కో సెక్షన్కి 50 మార్కులు. ఒక్కొక్క సెక్షన్లో 3 ప్రశ్నలు ఇస్తారు. ఆ 3 ప్రశ్నల్లో మనం ఒక ప్రశ్నను ఖచ్చితంగా రాయాలి. అలా సెక్షన్కి ఒకటి చొప్పున 3 సెక్షన్లకి 3 ఖచ్చితంగా రాయాలి. 3 50లు 150 మార్కులు. దట్ ఈస్ పేపర్ 1 జనరల్ ఎస్సే. నౌ లెట్స్ టాక్ అబౌట్ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో పేపర్ 2 వచ్చేసి చరిత్ర, సంస్కృతి, జోగ్రఫీ. చరిత్ర అంటే హిస్టరీ, సంస్కృతి అంటే కల్చర్, జోగ్రఫీ అంటే భూగోళం. ఇవన్నీ కూడా పేపర్ 2. పేపర్ 3 వచ్చేసి భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, పరిపాలన, గవర్నెన్స్. పేపర్ 4 వచ్చేసి ఎకానమీ, డెవలప్మెంట్. ఈ 3 పేపర్ల యొక్క ప్యాటర్న్ ఒకటే విధంగా ఉంటుంది. పేపర్ 1 జనరల్ ఎస్సే ఉన్నట్టుగా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉండదు. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 యొక్క ప్యాటర్న్ వేరు. అదేంటో ఒకసారి గమనిద్దాం. పేపర్ 2, 3, 4లలో 3 సెక్షన్లు ఉంటాయి. సో ఇవి కూడా 150 మార్క్ పేపర్సే. ఇక్కడ కూడా 3 సెక్షన్లు ఉంటున్నాయంటే ప్రతి సెక్షన్ ఇక్కడ కూడా 50 మార్కులే. ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్కి 50 మార్కులు ఉంటాయి. ఇది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఉదాహరణకి మీరు ఎస్సీలో గమనిస్తే 3 సెక్షన్లలో ప్రతి సెక్షన్కి 3 క్వశ్చన్స్ ఇచ్చి ఒకటి కంపల్సరీ రాయమన్నారు. వెరాజ్ ఇక్కడ ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. గుర్తుంది కదా, ఎస్సీలోనేమో 1000 వర్డ్స్, ఇక్కడేమో 200 వర్డ్స్. చాలామంది ఎక్కువ వర్డ్స్ రాయాలంటే భయపడతారు. అసలు విషయం అది కాదు. తక్కువ వర్డ్స్లోనే రాయాలంటే భయపడాలి. ఎందుకంటే మీ దగ్గర రాయడానికి చాలా ఉండొచ్చు, కానీ దాన్ని అంతా కూడా మీరు 200 వర్డ్స్లో ఫిట్టింగ్ చేయాలి అంటే అంత ఆషామాషి మాట కాదు. మీరు ఒక బ్యాట్ ఇచ్చి బాల్ తీసుకుని ఎంత గట్టికి కొడతావో కొట్టు అంటే కొంతమంది హైదరాబాద్ నుంచి బెజవాడ దాకా బాల్ని కొడతారు. కానీ నేను ఒక బాక్స్ గీస్తాను, నువ్వు కొట్టే బాల్ ఖచ్చితంగా బాక్స్లోనే పడాలి అంటే మేబీ ఒక్కళ్ళు కూడా కొట్టలేకపోవచ్చు. సో 200 పదాల్లో ఆన్సర్ రాయడం అంత ఆషామాషి మాట కాదు. అందుకే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలానే ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. ఒక సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి? 5 క్వశ్చన్స్ ఉంటున్నాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ అన్నమాట. అయితే దిస్ ఈస్ ద కీ పాయింట్. ఒక్కో సెక్షన్లో 5 ప్రశ్నల్లో తొలి 2 ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీ. మ్యాండేటరీ అంటే మిస్ అవ్వడానికి స్కోపే లేదు. మీరు మిగతా 3 రాసినా రాయకపోయినా ఫస్ట్ 2 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా రాయాలి. అలానే 3, 4, 5 ప్రశ్నల్లో చాయిస్ ఆప్షన్ ఉంటుంది. సో ఎవరైతే అంతగా కాన్ఫిడెంట్గా లేరో, ఎవరైతే నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారో, వాళ్ళకి అట్లీస్ట్ 3rd, 4th, 5th క్వశ్చన్స్ దగ్గర చాయిస్ ఉన్నాయి కాబట్టి సమ్హౌ దే కెన్ మేనేజ్. బట్ ఈవెన్ దెన్ 2 క్వశ్చన్లు కంపల్సరీ రాయాలి. అక్కడ చాయిస్ లేదు అంటే
మీరు 20 మార్క్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అవుట్ ఆఫ్ 50 ఇన్ ఈచ్ సెక్షన్. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్లో 5 కదా, అంటే 3 సెక్షన్ల ప్రకారం ఎన్ని క్వశ్చన్లు ఉంటున్నట్టు, 15 క్వశ్చన్లు ఉంటున్నట్టు. సో ఇప్పుడు ఒకవేళ మెయిన్ పేపర్ 3 గంటలు ఉంటే అంటే మీరు 3 గంటల్లో 15 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. 15 క్వశ్చన్స్ అంటే 180 మినిట్స్ 15 క్వశ్చన్స్. సో ఆన్ అన్ యావరేజ్గా మీరు ప్రతి క్వశ్చన్ని 10 నుంచి 12 నిమిషాల్లో ఫినిష్ చేయాలి. మీ దగ్గర పెద్దగా టైం ఉండదు. ఈ 10 నుండి 12 నిమిషాల్లో మీరు నీట్గా అర్థమయ్యేలాగా 200 పదాల లోపల మీరు అనుకున్న ఆన్సర్ని స్ట్రక్చర్ చేయాలంటే అంత ఆషామాషి మాట కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మాట్లాడడం అనేది 2 నిమిషాల్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. బట్టి కొడితే మాట్లాడొచ్చు, కానీ బట్టి కొడితే పేపర్ మీద మనం రాయలేము. ఎందుకంటే బ్రెయిన్లో ఉంటే సరిపోదు, పేపర్ మీద కూడా మనం పెట్టగలగాలి. సో పేపర్ 2, 3, 4 మూడింటి కూడా సేమ్ ప్యాటర్న్, మనం దాని గురించి డిస్కస్ చేసాం. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ పేపర్ 5. పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో కూడా 3 సెక్షన్లు ఉన్నాయి అండ్ ఇది కూడా 150 మార్క్స్. 3 సెక్షన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క సెక్షన్కి 50 మార్కులు అని అర్థం. మొదటి 2 సెక్షన్లలో 5 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో తొలి 2 ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి, మిగతా 3 ప్రశ్నలకు చాయిస్ ఉంటుంది. వీటి రెండింటికి చాయిస్ లేకపోయినా ఈ మూడింటికి చాయిస్ ఉన్న ఓవరాల్గా 5 క్వశ్చన్స్. ఆ విధంగా ఫస్ట్ 2 సెక్షన్స్ కలిపి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్నలకు సమాధానం ఇక్కడ కూడా 200 పదాల్లోనే ఇవ్వాలి. ఇక 3వ సెక్షన్లో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది కదా. సో ఆ 3వ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక 5 క్వశ్చన్స్ మనకి చాయిస్ వస్తుందని చెప్పవచ్చు, బికాస్ 25 క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ అవుట్ ఆఫ్ 30. సో ఇక్కడ 10 క్వశ్చన్లకు కాను ఒక్కో క్వశ్చన్కి 10 మార్కులు చొప్పున 100 మార్కులు. వేరాజ్ ఇక్కడ 25 ప్రశ్నలు ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున 50 మార్కులు. ఆ విధంగా పేపర్ 5లో 150 మార్కులు. గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 ఎస్ఏ, పేపర్ 2, 3, 4 ఒక విధంగా ఉంది, మళ్ళీ పేపర్ 5లో కొంచెం చేంజ్ వచ్చింది. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇన్ జనరల్గా ఒకవేళ అన్నిటికీ 150 మార్కులు, మీరు అన్ని క్వశ్చన్స్ అంతా ప్యాటర్న్ ఒకటేలా ఉందంటే పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. కానీ కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ పేపర్ ప్యాటర్న్ పేపర్ 2, 3, 4లా లేదు. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది, వాళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పేపర్ 2, 3, 4 స్టాండర్డ్ సబ్జెక్ట్స్, జోగ్రఫీ, హిస్టరీ, కల్చరు, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్. సో స్టాండర్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి కాంపిటీషన్ అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, అంటే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి, అలానే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి. ఇందులో కూడా 3 సెక్షన్లు ఉన్నాయి, అంటే ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్. ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. అంటే ఈచ్ సెక్షన్ 5 క్వశ్చన్స్, అగైన్ ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 వర్డ్స్లో రాయాలి. ఇక్కడ కూడా అది కామన్గానే ఉంది. ఒక్కో ప్రశ్నకు 10 మార్కుల చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు గాను 150 మార్కులు కేటాయించబడింది. ఆల్రెడీ మనకి ఇక్కడ అర్థమైపోయింది ఆ విషయం. అయితే ఒక్కో సెక్షన్లోని 5 ప్రశ్నల్లో తొలి 2 ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే ఇక్కడ మళ్ళీ పేపర్ 2, 3, 4 ప్యాటర్న్ వస్తుంది. ఇందులో చాయిస్ ఉండదు. 3, 4, 5 ప్రశ్నల్లో చాయిస్ ఆప్షన్ ఉంటుంది. అలానే జనరల్ ఇంగ్లీష్ అనేది అర్హత పరీక్ష, క్వాలిఫైయింగ్. జస్ట్ మీరు పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు, మీరు 150కి 150 తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ అలా అని చెప్పి మీరు దాన్ని లైట్గా తీసుకుంటే మీ లైట్ యొక్క ఫ్యూజులు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ని కూడా మనం చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఇందులో 15 ప్రశ్నలు ఉంటాయి. 15 ప్రశ్నలకు కాను 150 మార్కులు, బట్ ఈవెన్ దెన్ క్వాలిఫైయింగే. సో 15 ప్రశ్నలు 150 మార్కులు అంటే ఒక్కో క్వశ్చన్కి ఇక్కడ కూడా 10 మార్క్సే. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మీరు అన్ని క్వశ్చన్స్ నేను రాయదలుచుకోలేదు అంటే అట్లీస్ట్ కనీసం 8, 9 ప్రశ్నలైనా రాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు చూస్తున్న లోగో అప్టేక్ జాబ్స్ యాప్ది. అప్టేక్ జాబ్స్కి కేవలం యూట్యూబ్ ఛానలే కాదు, అప్టేక్ జాబ్స్లో ఒక యాప్ కూడా ఉంది. ఈ యాప్ను ఒకవేళ మీరు చూడాలి, ఈ యాప్లో అసలు కంటెంట్ ఏముంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ రిమెంబర్, అప్టేక్ జాబ్స్ యాప్లో మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, హైకోర్ట్ జాబ్స్, అలానే ఎస్ఎస్సికి సంబంధించి ఇలా ప్రతి ఎగ్జామ్కి సంబంధించి అంతా కూడా ఒక స్మార్ట్ వేలో సెగ్రిగేట్ చేయబడింది. అంటే ఉదాహరణకి మీరు ఒకవేళ తెలంగాణ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీకు తెలంగాణ గ్రూప్ 1 అనేది అంతా కూడా సపరేట్గా ఉంటుంది. గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 3 సిలబస్ అక్కడికి వచ్చి యాడ్ అవ్వదు. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ అంతా కూడా స్మూత్గా జరుగుతుంది. అండ్ ఇక్కడ
మీకు ప్రతి చాప్టర్కి సంబంధించి టెస్ట్లు కూడా ఉంటాయి అండ్ ఆ చాప్టర్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. సో మీరు ఫస్ట్ వీడియోలు చూసి ఆ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో దానిని చదువుకుని దానిని రివైజ్ చేసుకుని అప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన టెస్ట్ ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు ఆ చాప్టర్ ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఆ చాప్టర్కి సంబంధించిన అంశాలు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, యాజ్ ముందుగానే చెప్పినట్టుగా అప్టేక్ జాబ్స్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, సో దట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండొచ్చు. అండ్ రిమెంబర్, ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ చాలా బెనిఫిట్ అవుతాయి. ఎందుకనంటే ఇన్ జనరల్గా కరెంట్ అఫైర్స్ అనేటప్పుడు అందరికీ ఉన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు 1 లైనర్స్లో ఉంటాయి, లేదు 3-4 లైన్లలోనే ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కటి అరగంట, 30 నిమిషాలు, 25 నిమిషాలు ఉంటున్నాయి. మేము యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అంత పెద్దగా పెట్టడానికి గల కారణం ఏంటంటే అవి ప్రిలిమ్స్కి హెల్ప్ అవ్వాలి, మెయిన్స్కి కూడా హెల్ప్ అవ్వాలి అని. ఉదాహరణకు ఒకవేళ మనం గ్రీన్ హైడ్రోజన్ అనే అంశాన్ని గమనించినట్టయితే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ కాకుండా ఇంకా ఎన్ని రకాల హైడ్రోజన్లు ఉన్నాయి, ఏ రంగానికి సంబంధించిన హైడ్రోజన్ని ఏ రంగుతో రిలేట్ చేస్తారు, ఇవి ప్రిలిమ్స్కి సరిపోతుంది. కానీ గ్రీన్ హైడ్రోజన్ లాంటి శక్తి వనరుల మీద ఫోకస్ చేయడం వల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏంటని ప్రిలిమ్స్లో అడగరుగా, అది మెయిన్స్లో అడుగుతారుగా. సో ఇప్పుడు ప్రిలిమ్స్కి సంబంధించి ఒకసారి వీడియో, మెయిన్స్కి సంబంధించి ఒకసారి వీడియో చేస్తే కొంతమందికి కన్ఫ్యూజన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ రిమెంబర్, ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకున్న కంటెంట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఆ తక్కువ కంటెంట్లో కూడా కన్ఫ్యూజన్ మటుకు ఎక్కువ అస్సలు ఉండకూడదు. అందుకే మేము ప్రతి టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎక్స్ప్లెనేటరీ కానీ డిస్క్రిప్టివ్ కానీ పెడుతున్నాము, సో దట్ ప్రిలిమ్స్ వాళ్ళకి, మెయిన్స్ వాళ్ళకి ఇన్ జనరల్గా ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలి అన్నా, ఒక ఐడియా రావాలి అన్నా దాని గురించి వివరంగా తెలుసుకుంటేనే కదా ఐడియా వస్తుంది. ఉదాహరణకి ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ అని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, కానీ ఇండియాకి క్యాపిటల్ న్యూఢిల్లీయే ఎందుకైంది? అంతకుముందు రాజధాని కలకత్తా నుంచి న్యూఢిల్లీకి ఎందుకు మార్చారు? అసలు ఫస్ట్ ప్లేస్లో కలకత్తాని ఇండియాకి క్యాపిటల్ ఎందుకైంది? ఇవన్నీ తెలుసుకుంటే మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే మేము కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెనేటరీగా పెడుతున్నాం. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు కమ్యూనిటీలో డైలీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, సో దట్ మీరు అక్కడ కూడా మిమ్మల్ని మీరు రివైజ్ చేసుకోవచ్చు. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో మీకు అక్కడ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విధంగా మీకు రివిజను జరుగుతుంది. అలానే ఒక పర్టికులర్ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. కొన్నిసార్లు మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది, కానీ మిగతా ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, లేదు అలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మార్క్స్ అన్ని తెచ్చుకోవాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అనే వాటి మీద ఆలోచిస్తాం, కానీ ఏ విధంగా నేను ఆ మార్కులు తెచ్చుకోగలను అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టం. ఇప్పుడు ఉదాహరణకి విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, ఎవరైనా సరే సెంచరీ చేయాలి అంటే నేను సెంచరీ ఎలా చేయాలి అని ఆలోచించకూడదు. నేను ముందు బాల్ని ఎలా కొట్టాలి, ఎటువైపు కొట్టాలి, బౌలర్ బాల్ ఎలా వేస్తున్నాడు, ఫీల్డర్లు ఎక్కడున్నారు, అది కన్సిడర్ చేయాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని ఆడితే ఆటోమేటిక్గా 100 రన్స్ వచ్చి తీరుతాయి, వాళ్ళు సెంచరీ చేస్తారు. ఇన్ ద సేమ్ వే మీరు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలి, పేపర్లో ఏ క్వశ్చన్స్ని ముందు సాల్వ్ చేయాలి, ఏవైతే మ్యాండేటరీ క్వశ్చన్స్ ఉన్నాయో నేను వాటిని ముందు సాల్వ్ చేస్తాను, బికాస్ దే ఆర్ మ్యాండేటరీ క్వశ్చన్స్, అవి ఖచ్చితంగా తప్పనిసరిగా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కాబట్టి నేను వాటిని ముందు సాల్వ్ చేస్తాను, ఆప్షన్స్ ఉన్న వాటికి తర్వాత వెళ్తాను. ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏదైతే టాపిక్ చాలా బాగా వచ్చో ఆ టాపిక్తో ఆన్సర్ని స్టార్ట్ చేయాలి, ఆ టాపిక్తో పేపర్ని సాల్వ్ చేయడం మొదలు పెట్టాలి. చాలామంది ఏమనుకుంటారు, ఇది నాకు ఎలాగో చాలా బాగా వచ్చు కాబట్టి ముందు రాని టాపిక్ మీద ఫోకస్ చేస్తాను, నేను ఆన్సర్ తేవడానికి ట్రై చేస్తాను అని అంటారు. ఈ లోపల మొత్తం టైం అయిపోతుంది, వాళ్ళ తెలిసిన టాపిక్ని కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకనే మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ టాలెంట్. ఇక్కడ లక్ అనేది చాలా చిన్న రోల్ ప్లే చేస్తుంది. అందుకే మీరు ఏ విధంగా బాగా పర్ఫామ్ చేయగలరు, ఏ విధంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలరు అనేది ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి యాంగిల్లో మీరు ఆలోచించాలి. రైట్ ఫ్రమ్ ద కంటెంట్ పార్ట్, రైట్ ఫ్రమ్ ద ప్రాక్టీస్ పార్ట్, రైట్ ఫ్రమ్ ద పేషెన్స్ పార్ట్. అసలు మనలో చాలామంది 3 గంటలు కుదురుగా కూర్చోలేరు. ఈ రోజుల్లో ఒక సినిమా 3 గంటలు ఉంది అంటేనే 3 గంటలు ఉందా ఆ సినిమా, నా వల్ల కాదు అంటారు. మనకి అందరికీ నచ్చే సినిమానే మనం 3 గంటలు కూర్చుని చూడలేకపోతే 3 గంటల పేపర్ మనం కదలకుండా కూర్చుని ఎలా రాస్తాం? అండ్ అది చాలా ఫిజికల్గా చూస్తే చాలా టార్చరింగ్గా, చాలా టైరింగ్గా ఉంటుంది, మనల్ని అలసిపోయేలా చేస్తుంది. మీరు బాడీకి శ్రమ పెడుతున్నారు, బ్రెయిన్కి శ్రమ పెడుతున్నారు. సో ఇలాంటప్పుడు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని మీరు మీ ప్రాక్టీస్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే మీరు అప్టేక్ జాబ్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్యాకల్టీతో మాట్లాడి దానికి కావాల్సిన సజెషన్స్ని కూడా తీసుకోవచ్చు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. రిమెంబర్, అప్టేక్ జాబ్స్ ఉన్నది ఎవరి కోసమో కాదు, మీకోసమే. మిమ్మల్ని అప్డేట్ చేయడం కోసమే అప్టేక్ జాబ్స్ ఉంది.
కరెంట్ అఫైర్ చేసినా, కంటెంట్ వీడియో చేసినా, ఒక టాపిక్ మీద వీడియో చేసినా, లేదు ఇలాంటి అంశాలకి సంబంధించి వీడియో చేసినా సరే, ద వన్ అండ్ ఓన్లీ సోల్ పర్పస్ అండ్ పర్స్పెక్టివ్ ఫర్ అస్ ఈజ్ టు అప్డేట్ యూ పీపుల్. సో మీకు అవగాహన పెరగాలి అని మేము ఈ వీడియోలన్నీ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోకి సంబంధించైనా, లేదు మీకు ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదన్నా మీరు రిక్వెస్ట్లు ఉన్నా, మీరు కింద కామెంట్ చేసి హ్యాపీగా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. రిమెంబర్, ఒక ఎగ్జామ్ క్లియర్ చేయకపోయినంత మాత్రం లైఫ్ అక్కడితో ఆగిపోదు. మీరు ఒకసారి కింద పడిన తర్వాత పైకి ఏ విధంగా లేస్తున్నారు, ఎలా లేస్తున్నారు అనేది మీ క్యారెక్టర్ గురించి చెప్తుంది. అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్. ఆన్ దట్ నోట్, దిస్ ఈజ్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.